ఓకే. మార్కెట్ ఏంటి సార్ పొజిషను? ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది యాహ్! గవర్నమెంట్. నవంబర్ నుంచి కొద్దిగా మార్కెట్ పాజిటివ్‌గా కనపడుతుంది. హ్మ్. మనకు మధ్యలో సంక్రాంతితో ఒక 1 మంత్ మార్కెట్ ఎంత కొద్దిగా పర్సెంటేజ్ అప్ పెరిగింది? డెఫినిట్‌గా మనకు అంతతో కంపేర్ చేస్తే 25% మార్కెట్ ఇప్పుడు పెరగడానికి ఏదో ఒక రీజన్ పాజిటివ్ ఉండాలి కదా! అంటే గవర్నమెంట్ పాలిసీస్ ఒకటి, హ్మ్. మార్కెట్ రెసిషన్ నుంచి స్టేబుల్ అవుతుండడం ఒకటి, 2 ఇంకొద్దిగా మార్కెట్ స్టేబుల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గోల్డ్ ప్రైస్ ఒకటి అన్‌సర్టెనిటీ ఒకటి తగ్గాలి. రెండోది షేర్ మార్కెట్ కొంతవరకు పర్లేదు స్టేబుల్ అవుతుంది. సో, ఇవన్నీ తగ్గితే ఆల్మోస్ట్ మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయినట్టే. ఇంకో 6 మంత్స్‌లో మార్కెట్ పడుతుంది. అయినప్పటికి కూడా ఇన్వెస్టర్స్ మార్కెట్‌లో ఉన్నారు. డబ్బులున్న వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రాపర్టీ తగ్గినాయి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎవరు కూడా ఏ ఇన్ఫ్రా కంపెనీ గానీ, డెవలపర్ కంపెనీ గానీ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయలేదు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులనే సేల్ చేస్తున్నారు. ఈ లాస్ట్ 2 మంత్స్ నుంచి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది హ్మ్. మార్కెట్‌లో. సో, డెఫినిట్‌గా మార్కెట్ ఇప్పటి నుంచి పాజిటివ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే క్లయింట్స్ కూడా పెరిగారు. అంతకుముందు ఉన్న కంపేర్ చేస్తే 5-10% క్లయింట్స్ ఓవరాల్‌గా పెరిగారు. కొత్త గతంతో కంపేర్ ప్రాజెక్టులు చేస్తే. స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. ఏ వైపు ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయండి? ఎక్కువ వెస్ట్, సౌత్. సౌత్ ఎక్కువగా ఉంది ఇప్పుడు. సౌత్ వెస్ట్. హ్మ్. షాద్ నగర్ అట్ సేమ్ టైమ్ ఫ్యూచర్ సిటీ. ఈ 2 మార్కెట్లు బాగా నడుస్తున్నాయి. ఎందుకంటే హ్మ్. కొద్దిగా ప్రైస్ వైజ్ కానీ, లేకపోతే సిటీ కనెక్టివిటీ పరంగా గానీ, న్యూ డెవలప్‌మెంట్స్ కానీ, న్యూ సెడ్జెస్ రావడం వల్ల ఏందంటే, బెంగుళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే, సాగర్ హైవే. ఈ 3 హైవేల్లో కొంచెం మార్కెట్ కనపడుతుంది. వెస్ట్ కొద్దిగా స్లో అయింది. ఎందుకంటే ప్రైసెస్ కొద్దిగా ఎక్కువగా పెరగడం వల్ల వెస్ట్ స్లో అయింది. కొద్దిగా దూరం వెళ్ళాల్సొస్తుంది. అప్ టు సదాశివపేట దాకా వెళ్ళాల్సిన దానివల్ల కొద్దిగా తగ్గింది. ఇటు మళ్ళీ భువనగిరి వరకు కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్టేబుల్‌గా నడుస్తుంది. ఐటీ ఈస్ట్ హైదరాబాద్‌లో. ఎంప్లాయీస్ అండ్ ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ తగ్గిపోయాయా? తగ్గాయండి. ఎందుకంటే మార్కెట్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్‌గా మనం ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా 60-70% ఇన్వెస్టర్స్ అంతా కూడా ఐటీ వాళ్ళే ఉంటారు మార్కెట్‌లో. సో, అది హై-రైజ్ గానీ, అపార్ట్మెంట్ గానీ, విల్లా గానీ, ఓపెన్ ఫ్లాట్ గానీ, ఏదైనా గానీ ఓవరాల్ మార్కెట్ షేర్‌లో వాళ్ళది ఒక 60-70% అనుకున్నా అట్‌లీస్ట్ ఒక 50% అన్నా వాళ్ళది ఉంటది. సో, మార్కెట్ రెసిషన్ వల్లందరూ మొన్నటిదాకా వాళ్ళు కూడా భయపడ్డారు. ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ అయింది మార్కెట్. వాళ్ళు బయటకొస్తున్నారు ఇప్పుడు. బిగ్ షాట్స్ అంతా ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే? బిగ్ షాట్స్ అండి ఇక్కడ లేదు. మనం ఇప్పుడు అన్ని రకాల సెగ్మెంట్ ఇన్వెస్ట్ చేసాం కదా మనము. హ్మ్. ఇక్కడ ఫార్మా ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, లైఫ్ సైన్స్ హబ్ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఉంది, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉంది, ఏఐ డేటా సెంటర్స్ ఉన్నాయి, ఏఐ సెపరేట్ ఐటీ సెజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు అక్కడ. సో, ఇక్కడ ఫర్నిచర్ ఇండస్ట్రీ ఉంది, స్పోర్ట్స్ ఉంది. సో, ఒక మొనోపాలీ ఇండస్ట్రీ క్రియేట్ చేస్తే మీరన్నట్టుగా జరుగుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఇండస్ట్రీస్‌ని క్రియేట్ చేస్తున్నాము. దాంతోపాటు 14,000 ఎకరాల ల్యాండ్ పార్సెల్‌ని ఆల్రెడీ డివైడ్ చేసింది ఫోర్త్ సిటీలో. దానిలో భాగంగానే కదా మనకు రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ హైవేని ఎగ్జిట్ నెంబర్ 13 యెస్. నుంచి యెస్. అప్ టు రీజనల్ లింక్ రోడ్ ఆమన్గల్ వరకు మనం చెప్పిన రోడ్డు. అది ఆల్రెడీ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. రోడ్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు. రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి రోడ్ వర్క్ క్లియర్‌గా నడుస్తుంది. సో, ఒక ఒక అడుగైతే ముందుకేసాం కదా మనం ఫోర్త్ సిటీలో. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనం గ్లోబల్ సమ్మిట్ 2025 పేరిట ఆల్మోస్ట్ 5 లాక్స్ కోర్స్ ఇన్వెస్ట్ చేసాం మనం. దాంట్లో కొంతవరకు ఒక 30-40% ఇన్వెస్ట్ చేసినా మనకు అంతకుముందు డల్లాస్ పర్యటనలో కానీ, రీసెంట్‌గా వెళ్ళిన డల్లాస్ పర్యటనలో కానీ ఓవరాల్‌గా మనకు ఒక 10-15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ మనకు మనకు అనౌన్స్‌మెంట్ వచ్చింది. అట్‌లీస్ట్ మనకు అందులో 50% వచ్చినా 15 లక్షల కోట్లలో 7.5 లక్షల కోట్లు. 7.5 కోట్లు అప్రాక్సిమేట్‌లీ మనకు 30 మళ్ళీ 50% వచ్చినా కూడా 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ వచ్చినా మనము ఒక రకమైన పొజిషన్‌లో ఉన్నట్టే అక్కడ. మార్కెట్ స్టేబుల్ అవుతున్నట్టే. సో, డెఫినిట్‌గా ఫోర్త్ సిటీ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. మనం చూస్తున్నటువంటి పరిణామాల రీత్యా మనకు ఆల్రెడీ మెట్రో ఫేజ్ శాంక్షన్ అయిపోయినది. ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రీన్‌ఫీల్డ్ హైవే శాంక్షన్ అయినది. మనకు ఆల్రెడీ మనకు రీసెంట్‌గా చేసుకున్న ఎంఓయూస్ గానీ, దట్ కనెక్టివిటీ పరంగా శ్రీశైలం హైవేను డెవలప్ చేస్తున్నారు. సేమ్ టైమ్ సాగర్ హైవేను డెవలప్ చేస్తున్నారు. సో, ఈ 2 హైవేల మధ్యలో ఉన్నటువంటి గ్రీన్‌ఫీల్డ్ హైవే కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ పైప్‌లైన్‌లో ఉంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే పైప్‌లైన్‌లో ఉన్నాయి. దాంతో పాటు మనకు ప్రతి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. మా దగ్గర యెస్. రండి, యెస్. అవును. ల్యాండ్ అవైలబిలిటీ ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. మేము స్కిల్ యూనివర్సిటీ పెట్టి మీకు స్కిల్ ఎంప్లాయీని ప్రొవైడ్ చేస్తున్నామని మనం ముందే భరోసిస్తున్నాం. ఆనంద్ మహీంద్ర లాంటి ఒక చైర్మన్ తీసుకొచ్చి మనం దానికి చైర్మన్ చేసినామంటే మన క్రెడిబిలిటీ గానీ, మన గవర్నమెంట్ యొక్క ఇది గానీ అవతల ఇన్వెస్టర్‌కి అర్థమైపోతుంటుంది. ఓకే. సాగర్ హైవే కూడా విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. ఈ మధ్య డెఫినిట్‌గా. కాలంలో ఎక్కువ విజిటర్స్ కూడా ఆ ప్రాంతం వైపు చూస్తున్నారు. ల్యాండ్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది, యాహ్! ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని కూడా ఒకసారి ఎంక్వైరీకి వెళ్తున్నారని చెప్పి కూడా విన్నాం.
అప్ టు మాల్ వరకు మంచి డిమాండ్ ఉందని చెప్పి అవును. అంటున్నాం. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో మనకు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచెల్లి మనకు ఇబ్రహీంపట్నం వరకు సిటీ కనెక్టివిటీ ఆల్మోస్ట్ దగ్గర పడింది. అక్కడ మనము ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వస్తే 20, 25 వేల గజం నడుస్తుంది. మనం ఇబ్రహీంపట్నం నుంచి యాచారం మధ్యలో కూడా 18, 17, ఈ 20,000 లోపు ఉంది. యాచారంలో సరౌండింగ్ చూసుకుంటే మనకు 15, 16, 18, 14, మనం ఇంకొంచెం మీరు అప్ టు మాల్ వరకు చూస్తుంటే 10, 12లో కూడా దొరికే అవసరం ఉంది. ఇప్పుడు అదే మనకు లైఫ్ సెన్స్ హబ్ ఎక్కువ ప్లేసు మనకు సాగర్ హైవేలో వస్తుంటుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి మేడిపల్లి కానీ ఈ ఈ ఈ ప్రాంతాలతో నంది వనపర్తి ఇదంతా చూస్తే మనకు 12,000, 10,000, 13,000 ఈ రేట్లో అంటే ఇప్పుడు దొరకడానికి కొనే అవకాశం వాళ్ళకి ఇది ఉంది. మంచి ప్రైజేనా? డెఫినెట్గా మంచి ప్రైస్. మనకు 10,000 గజము మారుమూల ప్రాంతంలో పోయినా దొరకట్లేదు ఇవాళ. ఏదైనా ఊరికెళ్ళి రోడ్డు పక్కన నాకు 10,000 గజం అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేనటువంటి ఇది. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్కు జస్ట్ 25 to 30 minutes ఆఫ్ జర్నీ. దట్టు అంతే. అక్కడ ఒక సిటీ రాబోతుంది, ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీస్ కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. డెఫినెట్గా ఎట్లా అవుతుందంటే మనం ఆన్ ఆఫ్ సడన్ సిటీ పెరగదు కదా. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే 20 ఏళ్ళు ఆల్మోస్ట్. మనకు 2004-5లో ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయితే 2026లో ఉన్నాం మనం. అంటే 20 years తర్వాత కదా మనం ఇంత డెవలప్మెంట్ చూసింది. అట్లీస్ట్ మనం కూడా 5-6 years అన్న వెయిట్ చేయాలి కదా అక్కడ ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ రావడానికి. అట్లీస్ట్ ఒక 5 years మనం వెయిట్ చేయగలిగితే ఫ్యూచర్ సిటీలో ట్రెమెండస్ ఉంటుంది డెవలప్మెంట్స్. పొలిటికల్తో సంబంధం లేకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ రియల్ ఎస్టేట్ అయితే ఇక్కడ ఆగదు అని చెప్పి కూడా మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా మనం అవును, చూస్తున్నాం. మీకు ఈ హైదరాబాద్ అలాంటి టైంలో ఈ పొలిటికల్ ఎఫెక్ట్ కూడా కాస్త చూపిస్తుంది ఈ మధ్యకాలంలో అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఉంటుంది పొలిటికల్ ఎఫెక్ట్. ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏమన్నా చేంజ్ అవుతాయా, వీళ్ళు ఏమన్నా బెస్ట్ డిసిషన్ తీసుకుంటారా, లేదా వీళ్ళకి అనుకూలంగా ఏమైనా డిసిషన్ రాకపోతే మనం ఏమైనా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కంపల్సరీ 6 months to 1 year ప్రతి డెవలపరు కంపల్సరీ వెయిట్ చేస్తాడు. సో ఈసారి అదే జరిగింది. ఎందుకంటే మనకు 2 తెలుగు స్టేట్లు ఉండడం వల్ల 3 సార్లు ఎలక్షన్ జరిగింది. మనకి ఇక్కడ అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లు సేమ్ టైం అక్కడ అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ జరగడం, ఈ ఆల్మోస్ట్ ఒక 6 months మనకు వెయిటింగ్ పీరియడ్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎక్కడ బెస్ట్ పాలసీస్ అని చూసే క్రమం ఎక్కువ జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక 1 year టైం వేస్ట్ అయింది. ఈలోపు గవర్నమెంట్తో పాటు ఏంటంటే బయట ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితి, వరల్డ్ ఎకానమీ రెసిషన్ ఉండడము, మార్కెట్ అంత స్పీడ్గా లేకపోవడము, మేజర్గా ఏంటంటే ఐటీ రెసిషన్ రావడం వల్ల చాలా మార్కెట్ స్లో అయింది. మన దగ్గర మేజర్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఐటీ వాళ్ళే ఉంటారు. సో ఐటీ రెసిషన్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించారు. ఎందుకంటే ఎప్పుడు పరిస్థితుల్లో ఎవరు జాబ్ వద్దో ఏమవుద్దో అనే ఉద్దేశంతో వాళ్ళు తగ్గారు. గతంలో చూస్తే మనకు ఐటీ ఇన్వెస్టర్స్ 70% ఉంటారు మార్కెట్లో, 60 to 70%. రిమైనింగ్ 30% రిమైనింగ్ వాళ్ళు అందరూ ఉంటారు. బట్ ఐటీ ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడే ఎక్కువ మన దగ్గర ఇన్వెంటరీ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.